హలో వెల్కమ్ బ్యాక్ టు లెక్కలేడు వరమహాలక్ష్మి ఛానల్ కి. ఈ రోజు మనం చెప్పే స్టోరీ నేను యమలిక. అవునండి, యమలిక. యమలిక నాగరాణి. గ్రీకు దేశంలో ఉండే నాగరాణి యమలిక గురించి చెప్పుకుంటాం. ఈ స్టోరీ మరి నేను చెప్తాను, మీరు వినేది. మరి అనగనగా గ్రీకు దేశంలో దానియల్ అనే ముసలి జ్ఞాని ఉండేవాడు. అతనికి నాళ్ళైనా పిల్లలు పుట్టలేదు. అలా వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యం వచ్చేయడంతో ఇంకా పిల్లలు పుడతారని ఆశ లేదు. అలా ప్రార్థించగా దేవుణ్ణి అలా కొద్ది రోజులకి వాళ్ళ ఆవిడ గర్భవతి అయింది. కానీ దానియలు విచారంగా వెళ్ళాడు. నేను బాగా ముసలైపోయాను. నా బిడ్డ చదువు సంధ్యలు పాలన నేను చూడలేనేమో. ఏ క్షణాలైనా నేను చనిపోవచ్చు. కాబట్టి నా జ్ఞానాన్ని అంతా రంగరించి ఇన్ని వేల బుక్కులో నుంచి నా కుమారుడికి కొన్ని పుస్తకాలు రెడీ చేద్దాం అని చెప్పేసి అన్నిట్లో చదివి అవపోసనం చేసి ఒక 5 బుక్కులు తయారు చేస్తాడు. ఇంకొద్ది రోజులకి నా బిడ్డ ఈ 5 బుక్కులైనా చదవడా అని చెప్పేసి 5 పుస్తకాలని ఒక్క 5 పేజీలు చేస్తాడు. ఈ 5 పేజీలైనా చదవడా నా బిడ్డ అని చెప్పేసి ఆ ఉన్న 5 పేజీల సారాంశం ఒకే ఒక పేజీలో రాసి తన భార్యకి ఇస్తాడు. ఇచ్చి ఇలా అంటాడు, నేను ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు. నా బిడ్డని చూస్తానో చూడనో కూడా తెలియదు. కానీ నా బిడ్డ చదువుకొని జ్ఞానం వచ్చిన తర్వాత ఈ పేపర్ని తనకివ్వి అని చెప్పి తన భార్యకి ఆ కాగితాన్ని ఇస్తాడు. భద్రంగా దాచు అని చెప్తాడు. అదే విధంగా కొద్ది రోజులకి దానియల్ మరణిస్తాడు. మరణించిన కొద్ది రోజులకి తన బిడ్డ పుడితే వాళ్ళ ఆవిడ సిద్ధాంతికి చూపిస్తే తనకు 18వ ఏట ఒక గండం ఉందమ్మా. ఆ గండం గడిస్తే తన ప్రయోజకుడు అవుతాడు. అప్పటి వరకు తను చాలా అల్లరి పిల్లోడు, అసలు ఏమీ చెప్పలేము, గాలికి తిరుగుతాడు అని చెప్పేసి చెప్పారు పంతులు. అదేవిధంగా తనకి సాహెబ్ అని పేరు పెట్టారు. సాహెబ్ గాలికే తిరిగేవాడు, చదవలేదు, ఏ పని రాదు, ఓన్లీ తిరగడం తప్ప రెండో పని రాలేదు. కానీ వాళ్ళ నాన్నగారు పెద్ద సిద్ధాంతులు, జ్ఞాని. కానీ తన కొడుకు మాత్రం ఏ పని రాని పోకిరిలా తిరుగుతూ ఉండేవాడు. ఇలా తిరుగుతున్న క్రమంలో వాళ్ళ అమ్మకి ఇరుగు పొరుగు, అమ్మా నీ కుమారుడికి వివాహం చేస్తేనే కుదిరి పడతాడు, అప్పుడు కొంచెం బాధ్యతలు తెలుస్తాయి, అప్పటి వరకు గాలికే తిరుగుతాడు అని చెప్పేసి ఇరుగు పొరుగు చెప్పగా పాపం సాహెబ్ వాళ్ళ అమ్మ అదే విధంగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. వారి అత్తవారు అన్నారు, సాహెబ్కి ఏ పని రాదు, కాబట్టిగా కట్టెలు కొట్టడమైనా నేర్పిస్తే ఆ పనైనా చేసుకొని బతుకుతాడు, అందుకే గాడిదల్ని నేను కట్నంగా ఇస్తున్నాను అని చెప్పేసి గాడిదల్ని ఇస్తే సాహెబ్ కొద్ది రోజులకి కట్టెలు కొట్టడం నేర్చుకుని ఆ కట్టెల్ని గాడిదల మీద తెచ్చి ఊర్లో అమ్మి అలా కుటుంబ పోషణ చేస్తూ ఉండేవాడు. ఇలా సాగుతున్న క్రమంలో ప్రతిరోజు వారితో పాటు కొంతమంది కొండకెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి ఆ కట్టెలను తీసుకొచ్చి పట్టణంలో అమ్మేవారు. ఒకరోజు సాహెబ్ వారితో పాటు కట్టెలు కొట్టే కొంతమంది, వచ్చేది వర్షాకాలం కాబట్టిగా ఎక్కువ కట్టెలు కొట్టి ఇంట్లో పెట్టుకుంటే వర్షాకాలం మంచి డబ్బులు వస్తాయి, అందుకే కొంచెం దూరం వెళ్ళి కట్టెలు కొట్టుకుని వస్తాం రా సాహెబ్ అని చెప్పేసి సాహెబ్ని తీసుకెళ్తారు. అదే విధంగా వారు వెలగా కొండ మీదకి వెళ్ళి బోల్డని కట్టెలు కొడతారు. కట్టెలు కొట్టడంతో వర్షం స్టార్ట్ అవుతుంటే ఏమీ కనపడడంతో వారందరూ సాహెబ్ తనతో వచ్చిన గుంపు అక్కడే ఉన్న గుహలో తలదాచుకుందామని అందరూ దూరుతారు. అందులో దూరి ఎవరి బట్టలు వాళ్ళు ఇప్పి ఆరేసుకొని ఆ మంట వేసుకొని సాహెబ్ కూడా ఆ మంట కాగుతూ కూర్చుంటే ఏమి చేయాలో తోచక కర్రతో టిక్కు కొడతాడు. ఆ టిక్కు కొడుతుంటే కింద నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటది. ఏమిటా సౌండ్? టిక్కు కొడితే మామూలుగా రావాలి కానీ వెరైటీగా వస్తుంది అని చెప్పేసి ఆ ఇసుకంతా పక్కకి తీసి చూడగా అక్కడ ఒక పెద్ద తలుపు ఉంది. ఏమిటా తలుపు అని చెప్పేసి అందరూ కలిపి దాని మీద ఉన్న ఇసుక అంతా తీసి చూడగా అందులో ఒక పెద్ద సొరంగం ఉంది. ఆ సొరంగంలో ఏవో పెట్లున్నాయి. ఆ పెట్టంతా బంగారమే అనుకుని, అమ్మో మనకి చాలా నిధి దొరికింది, ఒరే సాహెబ్ నువ్వే అందరికంటే చిన్నోడివి, దీనికి ఎందుకు వెళ్ళడానికి ఏ దారి లేదు, నువ్వు తాడికట్టికి దింపుతాను, నువ్వు వెళ్ళి ఆ నిధి ఏదో చూడు అంటూ సాహెబ్ని తాడికట్టి కిందకు దింపుతారు. దింపగా అందులో చూస్తే ఓల్డని జాడీలు ఉన్నాయి. ఆ జాడీలు ఏంటని చెప్పేసి సాహెబ్ తనతో పాటు ఒక గొడ్డలు తీసుకెళ్లాడు. ఒక గొడ్డలతో కొట్టగా అందులో ఇందులో తేనుంది అని చెప్పగా, తేనా? ఇంకేదో బంగారం ఏదో అనుకున్నావే, సర్లే తేనైనా పర్వాలేదు, ఎందుకంటే తేనె అమ్మినా 3 డబ్బులు వస్తాయి, ఎందుకంటే తేనెకి మంచి గిరాకీ ఉంది, పైకి తీసుకురారా, నేను తాడు పంపిస్తాను, ఆ తాడు అట్లే కట్టు, మేము బయటికి లాగుతాం సాహెబు అనగానే సరే అన్నలు అని చెప్పేసి సాహెబు ఒకదానికి తాడు కట్టగా మిగతా వారు ఆ జాడీలన్నింటినీ పైకి లాగుతారు. ఆ జాడీలన్నీ కరెక్ట్గా 50 ఉన్నాయి. అక్కడ ఉన్నవారు 5, సాహెబ్తో కలిపి 6. సాహెబ్ను కూడా పైకి తీస్తే ఈ 50 కాస్త 6 వాటాలు అయిపోతాయేమో, మన 5 కాస్త
సాహెబ్ని అక్కడే ఉంచేద్దాం, మనం వెళ్ళిపోదాం, మనకి చిరుకోపది వస్తాయి, మనం అట్లా నమ్ముకొని డబ్బు చేసుకుందాం, సాహిబు ఎలాగోలాగా ఆడి వస్తాడో పోతాడో, అక్కడే ఉంచేస్తే ఇంకెప్పటికీ రాకుండా అక్కడే చస్తాడు అని చెప్పేసి మిగతా వాళ్ళు ఆలోచించి, సాహిబు మేము అవి జాడీలు లాగి లాగి చేతులు నొప్పి పెడుతున్నాయి, అందుకే కాసేపు ఉండి సాహిబు అని అనగానే సాహిబు అక్కడే ఉన్నాడు. అలా ఉండి ఉండి సాహిబు ఎదురయ్యాడు. వీళ్ళు సైలెంట్ గా ఆ జాడీలు తీసుకొని ఆ గాడిదల మీద ఉన్న కంపల గెంపలు పక్కన పరిచేసి పొలంలోను ఈ జాడీలు కట్టి వాళ్ళు ఊరిలో ఆ తేనెనంతా అమ్మి వాళ్ళు బాగా డబ్బు చేసుకున్నారు. వాళ్ళ సాహిబ్ వాళ్ళమ్మ అడగ్గా సాహిబ్ ఏడి అని అడగ్గా, సాహిబ్ని పుట్టినాక ఎత్తుకుపోయింది, మేము ఇదిగో షర్టు నాకు కనిపించింది, సాహిబ్ ఏమయ్యాడో తెలియదు, కొద్ది దూరంలో ఈ దుమ్ములు ఉన్నాయి అంటూ కొన్ని చూపించగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడి బోరిన ఏడవడం ప్రారంభించారు. అలా ఏడ్చి ఏడ్చి పాపం ఏం చేయాలో తెలియక వారు ఏదో కాయ కష్టం చేసుకుంటూ బతుకుతున్నారు. ఇంతలో ఆ గుహ లోపల ఉన్న సాహిబు అలాగా అన్నయ్యలు 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 అంటూ పిలిచి పిలిచి అలసిపోయి ఏం చేయాలో తెలియక అలా కూర్చున్నాడు. కూర్చుంటే ఒక చిన్న సందులోంచి ఒక తేలొచ్చింది. తేలు రావడం చూసి ఇటువైపు ఎటు దారి లేదు, ఈ తేలు ఎలా వచ్చింది అని పరీక్షగా చూడగా అక్కడ చిన్న సందు ఉంది. ఆ సందులోంచి ఏదో వెలుతురు కనబడుతుంది, అంటే ఇటువైపు దారి ఉన్నట్టుంది అని చెప్పేసి సాహెబు ఆ గొడ్డలతో దాన్ని కొట్టగా కొట్టగా బద్దలైతే తను అందులోంచి నడవగా ఒక అందమైన వెండి వాకిలి కనిపించింది. వెండి వాకిలి కనబడగానే ఏమిటా అని ఆశ్చర్యంగా ముందుకెళ్ళాడు. ఇంకా ముందుకెళ్లేసరికి బంగారు వాకిలి కనిపించింది. బంగారు వాకిలి కనబడగానే ఆశ్చర్యపోయి ఇంకా ముందుకెళ్ళగానే విశాలమైన ప్రదేశం, అందులో 5,000 పీటలు, తోటలు, నదులు, సరస్సులు, అందులో ఒక మిలమిల మెరిసిపోతున్న అందమైన సింహాసనం కనిపించగానే నేను చూస్తుంది కళా నిజమా అనుకుంటూ కాసేపు భ్రమలో ఉన్నాడు సాహెబు. అలా చూస్తూ చూస్తూ కుర్చీ దగ్గరికి వచ్చాడు. ఆ సింహాసనం మీద కూర్చొని ఆ పీటలన్నింటినీ లెక్కించాడు. కరెక్ట్గా 5,000 ఉన్నాయి. 5,000 మంది ఇక్కడికి వస్తారా, ఇక్కడ కూర్చుంటారా, అసలు ఏమిటి జరుగుతుంది అనుకునే లోపలే దూరం నుంచి మేళతాళాలు వినిపిస్తూ ఉన్నాయి. మేళతాళాలు వినిపిస్తూ ఉంటే అటువైపు చూశాడు సాహిబు. చూస్తూ ఉంటే అటువైపు నుంచి అందమైన అమ్మాయిలు వస్తూ ఉన్నారు. వారి చేతులు పువ్వులు పళ్ళు అవి పొత్తుకొని వస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉంటే ఒక పల్లకి, ఆ పల్లకి అమ్మాయిలు తెస్తున్నారు. అలా దగ్గరికి రాగా అమ్మాయిలు కాస్త అమ్మాయిలు కాదు, అమ్మాయి రూపంలో నాగకన్యలు, సగం వరకు మనిషి రూపం, సగం నుంచి పాము రూపంలోని వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే సాహిబు ఆ సింహాసనం పక్కగా నక్కి కూర్చున్నాడు. ఇంతలో ఆ పల్లకిలో నుంచి ఒక అందమైన అమ్మాయి, ఎంత అందం అంటే చందమామ కూడా సరిపోదేమో అంత అందాల రాసి దిగి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంది. మిగతా నాగకన్యలందరూ వారి వారి పీఠం మీద కూర్చొని ఇలా అంటున్నారు, నాగరాణి నీ పరిపాలన అమోఘంగా ఉంది, మీ పరిపాలనలో మేమందరం సంతోషంగా ఉన్నాం అంటూ ఉండగా, నాగరాణి మీరందరూ సంతోషంగానే ఉండాలి, నేను దానికి తగిన విధంగా ఏర్పాటు చేస్తాం, మనందరం ఆటపాటల్లో మునిగి తేలుతూ ఎప్పటికీ సంతోషంగా ఉందాం, శీతాకాలం విడిదికి ఇక్కడికి వచ్చాం, ఎండాకాలం విడిదికి మనం వేరే చోటుకి వెళ్దాం అనుకునే లేపలే మిగతా నాగకన్యలు ఈ సాహెబ్ని చూసేసినా సరే వారు ఏమీ అనలేదు సరికదా. ఆ ప్రసంగనం పూర్తయిన వెంటనే ప్రసాదం అందరికీ పంచి ఈ సాహెబు కూడా పంచారు. సాహెబు అప్పటికే చాలా ఆకలితో ఉండడం వల్ల ఇచ్చిన ప్రసాదం టక తినేశాడు. మళ్ళీ ఇస్తారేమో ఆశగా ఎదురు చూస్తే ఒక నాగకన్య వచ్చి చేయి పట్టుకొని సాహెబ్ని ఆ నాగరాణి దగ్గరికి తీసుకెళ్ళగానే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనగానే సాహెబు జరిగినదంతా చెప్పగానే సరే అయితే నువ్వు రావడం నాకు సంతోషమే, నువ్వు ఇక్కడ ఉండడం సంతోషమే, ముందు నువ్వు ఆ బట్టలు మార్చుకొని స్నానం చేసిరా అని చెప్పగానే మిగతా నాగకన్యలు సాహెబ్ని తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించి వస్త్రాలు ధరించి తీసుకురాగానే నాగరాణి, నాకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం, నా కథలు వినేవారు ఎవరూ లేరు, ఒకానొక టైంలో ఒక రాజు వచ్చాడు, తను నా కథలన్నీ విని వెళ్ళాడు, నువ్వు ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు నేను కథలు చెప్తాను నువ్వు విను అంటూ అలా కథలు చెప్తూ కొన్ని నెలలు గడిచాయి. సాహెబు అక్కడున్న పళ్ళు పలహారాలు స్వీట్లు తిని బోరు కొట్టి తనకి చేపలు మాంసం గుడ్లు ఏపుళ్ళు గుర్తుకొచ్చేవి. వాటితో పాటు వాళ్ళ ఆవిడ అమ్మ కూడా గుర్తుకొచ్చింది. శీతాకాలం విడిది పూర్తి చేసుకొని ఎండాకాలం విడిదికై ప్రయాణం ఇస్తున్నప్పుడు ఈ సాహెబ్ని నువ్వు నాతో పాటు రా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాతో పాటు సంతోషంగా చూసుకుంటాను అని అనగా, సాహెబు నాకు పెళ్లి గిల్లి వద్దురా అని నీ పక్కన నువ్వు చెప్పే కథలు వినడమే నాకు సంతోషం, కానీ నాకు అమ్మ మా ఆవిడ బాగా గుర్తొస్తున్నారు, వాళ్ళని నేనే కదా చూసుకోవాలి, వాళ్ళు ఏమైపోయారో ఎట్టున్నారో ఏటో నాకు తెలియదు, అందుకే దయచేసి నన్ను పంపించు నాగరాణి అని బతిమలాడితే నాగరాణి సంతోషించి సరే అయితే నీ ఇష్టం, అయితే నిన్ను పంపించేస్తాను, కానీ ఒకటి షరతు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత పొరపాటున కూడా స్నానం చేయకూడదు, అంతేకాదు ఇక్కడ నాతో ఈ కథలు విన్న విషయం కూడా చెప్పకూడదు అంటూ ప్రమాణం తీసుకొని సాహెబుకు కొంత బంగారం ఇచ్చి పంపిస్తారు. వారు నాగలోకం నుంచి ఒక పాడుపడ్డ
కోట దగ్గరికి వచ్చి ఆ కోట దగ్గర నుంచి సాహెబు ఎక్కడైతే దిగాడో అదే ప్లేస్ లోకి వస్తాడు. అక్కడి నుంచి సాహెబు నడుచుకుని అమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే వాళ్ళు చాలా సంతోషించి బాగా ఏడుస్తారు. ఏడ్చి ఎక్కడున్నావు నాన్న అనగానే చెప్పకుండా ఉన్నానులే, నాకు బాగా ఆకలిస్తుంది, ఏమన్నా పెట్టమ్మా అనగానే వాళ్ళ అమ్మ చికెన్ మటన్ వేపుళ్ళు అన్నీ చేసి పెట్టి తింటుంది. ఇలా తినగా సాహెబు ఊళ్ళోకి వచ్చాడని తెలిసి తనతో పాటు కట్టెలు కట్టే వారందరూ బాగా డబ్బున్న వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మనం పిలిచినా రారు అన్నట్టు వాళ్ళ అమ్మ మాట్లాడడంతో సరే అమ్మా, మనం ఒక పార్టీ చేసుకుందాం, ఆ పార్టీకి నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను అంటూ సాహెబు వాళ్ళందరినీ కొబ్బరెట్టారు. వాళ్ళందరూ సాహెబు రాజుగారికి విషయం ఎక్కడ చెప్పేస్తారని భయంతో సాహెబు చెప్పేస్తే రాజుగారు మమ్మల్ని చెరసాల్లో వేస్తారు, ఎందుకంటే ఎక్కడైనా ఏ వస్తువునే దొరికితే అది రాజుగారికే సొంతం. ఆ తేనె దొరికింది, వీళ్ళు అమ్ముకొని డబ్బున్నోళ్ళు అయిపోయారు, కానీ అది రాజుగారికి సొంతం. ఆ విషయం రాజుగారికి తెలిస్తే వాళ్ళందరినీ చెరసాల్లో వేస్తారని భయపడి అందరూ కలిపి సాహెబ్కి కొంచెం డబ్బు తెచ్చారు. తెచ్చి ఆ విందుకు వచ్చి ఆరగించి ఆ డబ్బు ఇచ్చి సాహెబు ఈ విషయం ఎక్కడా చెప్పకు అని చెప్పేసి వెళ్ళిపోయారు. సాహెబు ఆ డబ్బుతో అక్కడ ఉండడం మానేసి పట్నం వెళ్ళి ఒక ఇల్లు కొనుక్కొని అక్కడ ఉండడం ప్రారంభించారు. అక్కడ పక్కనే ఒక అతను స్నానశాలకి యజమాని అయితే వీళ్ళ ఆవిడ్ని తనని వాళ్ళ అమ్మని చూసి ఎప్పుడు చూస్తూ ఉండేవాడు, గమనిస్తూ ఉండేవాడు. ఇలా గమనిస్తున్న క్రమంలో ఒక రోజు సాహెబ్తో పరిచయం పెంచుకోవాలని రండి మా స్నానశాలకి అని చెప్పి పిలవగా నేను స్నానం చేయను అని అంటాడు. స్నానం చేయరా, నేను డబ్బులు తీసుకునండి ఫ్రీగానే మీకు అని చెప్పేసి అంటాడు. ఫ్రీగానా, నాకు ఫ్రీగా వద్దు ఏమొద్దు, అసలు స్నానమే వద్దని స్నానం చేయని ఒట్టు పెట్టుకున్నానండి అని అంటే లేదండి మీరు స్నానం చేయకపోతే నా బుగ్గురు భార్యకి విడాకులు ఇచ్చేస్తానండి అని చెప్పేసి గట్టికనగా అందరూ గుమ్ముకూడి ఏంటయ్యా స్నానం చెయ్యయ్యా, డబ్బులు కాదు కదా ఫ్రీగానే కదా, స్నానం చేయను అంటే పెట్టి నువ్వు స్నానం చేయకపోవడం వల్ల వాళ్ళు తన ముగ్గురు భార్యలకి విడాకులు ఇచ్చేస్తాడంట అని అనగా అందరూ గల్లుమని నవ్వి తనని బలవంతంగా బట్టలిప్పి తీసుకెళ్లి స్నానశాలలో పడేస్తారు. స్నానం చేసి శుభ్రంగా దూపం అన్ని వేసి కొత్త బట్టలు వేసి సాహెబ్ని బయటికి తీసుకొచ్చిన మరుక్షణమే రాజు బట్టలు వచ్చి వెంటనే సాహెబ్ని తీసుకొని రాజు దగ్గరికి తీసుకెళ్తారు. రాజు పడుకొని ఉంటాడు, తన మీద ఏదో తెల్లటి వస్త్రం కప్పుతూ ఉంటుంది. ఏమిటా తెల్లటి వస్త్రం అని ఇలా చూడగా రాజుగారికి కుష్టివ్యాధి అయితే రావయ్య సాహెబ్బు, మీ నాన్నగారి గురించి నీ గురించి నాకు తెలుసయ్యా, మీరు పెద్ద జ్ఞానులు, మీరే నాకు వైద్యం చెయ్యగలరు, దయచేసి నా కుష్టివ్యాధికి వైద్యం చేయి సాహెబు, నీకు బోల్ డబ్బు ఇస్తాను అని అంటాడు. డబ్బు గిబ్బు వద్దండి, నన్ను అసలు చదివేకోలేదు, మా నాన్నగారి జ్ఞానే, నాకు అక్షరం ముక్కైనా రాదు, తిరుగుతూ ఉండేవాడిని అంటూ పరిపరి విధాలుగా విన్నవించుకున్న రాజుగారు వినలేదు సరికదా పక్కనే ఉన్న మంత్రి తను ఇంకా బెదిరించడం కొట్టడం మొదలుపెట్టి రాజుగారు సాహెబ్ని నువ్వు నాగరాణి దగ్గరికి వెళ్ళి నాగరాణి చెప్పిన కథలన్నీ విన్నా అమోఘమైన మేధస్సు గల మేధావి, నువ్వే నాకు వైద్యం చేయగలవు అనగానే అమ్మో నేను నాగరానికి ఇచ్చిన మాట తప్పాను కదా, అందుకే నా విషయం అంతా తెలిసిపోయినట్టుందని ఎంత మొత్తుకున్నా సరే రాజుగారు వినలేదు. నాగరాణి దగ్గరికి వెళ్ళిన వారికి ఒక మచ్చ ఉంటుంది, పొట్ట మీద నల్లటి మచ్చ ఉంటుంది, ఆ మచ్చ నీకు ఉంది కాబట్టికే నువ్వు నాగరాణి దగ్గరికి వెళ్ళావని మాకు తెలిసింది అని చెప్పేసి రాజు అంటే నాకు మచ్చ గిచ్చ ఏం లేదండి అనగానే రాజు సైనికులు ఆ సాహెబు షర్ట్ చింపేశారు. చింపగానే నల్లటి మచ్చ పొట్ట మీద కనబడగానే సాహెబు ఇది నా పుట్టుకతో వచ్చిందయ్యా, ఇది ఇప్పుడుది కాదు అంటూ సాహెబ్ అన్నా సరే రాజుగారు నమ్మలేదు సరికదా సాహెబ్ని పట్టుకొని శుభ్రంగా కొట్టించగా భయపడిపోయి ఏడ్చేసి సరే నేను చేస్తాను అసలు ఏం చేయాలి అని అడగ్గా నువ్వు నాగరాణి దగ్గరికి వెళ్ళి ఆవిడ పాలు ఇస్తుంది, ఆ పాలు 2 సీసాలు తీసుకొనిరా, అదే మనకి వైద్యం అనగానే పాపం సాహెబు అక్కడికి వెళ్ళి నాగరాణి అని పిలవగా నాగరాణి వెంటనే తన సైనికులతో తన చెలికెత్తులతో ప్రత్యక్షమయ్యి ఏంటి కావాలి అని అడిగి నాకు ఇచ్చిన మాట తప్పవే నువ్వు అని అంటుంది. నేను కావాలని చేయలేదు రాని, నన్ను బలవంతంగా వాళ్ళు అలా చేయించారు, నన్ను క్షమించు, నన్ను శుభ్రంగా కొడుతున్నారు, నాకు రాజుగారికి ఏదో వైద్యం అంట, ఆ వైద్యానికి వైద్యం నీ దగ్గరే ఉందంట, నువ్వే ఇస్తావట, తల్లి నన్ను కాపాడు తల్లి అనగానే సరే అని నాగరాణి ఒప్పుకొని 2 సీసాల్లో పాలిచ్చింది. ఆ ఒక సీసాలోది రాజుగారికి అని 2వ సీసాలోది మంత్రి గారికి అని ఇచ్చింది. ఇది రాజుగారికి ఇవి, ఇది మంత్రి గారికి ఇవి, ఇవి మాత్రం తేడా చెయ్యకు సరేనా అని చెప్పి ఇంకెప్పుడు నువ్వు పిలిచినా సరే నేను రాను అంటూ మాయమైపోగానే వెనుదిరిగి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారికి ఇవ్వాల్సింది రాజుగారికి ఇవ్వగానే వెంటనే ఆ సీసా మూత తీసి తాగ్గానే రాజుగారి పుష్టి వ్యాధి అంతా ఏదో తోలు వలిసినట్టు మొత్తం రాలిపోగానే రాజుగారు మళ్ళీ యవ్వనం పుంజుకున్నారు. ఎందుకంటే అది గాడిదపాలతో చేసిన అమోఘమైన మందు, అదొక సంజీవని లాంటిది, అది తాగితే మనిషి యవ్వనం పుంజుకొని చచ్చిపోయే వరకు ఏ రోగాలు రొచ్చులు రావు. అందుకే అలాంటి వైద్యం నాగరానికి మాత్రమే తెలుసని రాజుగారికి తెలిసి నాగరాని దగ్గరికి వెళ్ళాడని తెలుసుకొని పట్టుకొని తన పుష్టివాదికి మందు తెప్పించుకొని సేవించగానే మునుపటి యవ్వనం వచ్చింది. అదేవిధంగా 2వ సీసా తన సైనికుడికి ఇవ్వమని ఇచ్చింది కదా, అది ఇవ్వగానే తను వెంటనే మూత తీసి తాగాడు.
తాగ్గానే అలా 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 ఉబ్బిపోయి బలుగుల్లా పేలిపోయి ఢవేరమని పేలిపోవడంతో తన శరీరం అంతా ఇల్లు అంతా చెల్లాచెదరైపోతే అప్పుడు నాగరానికి తెలుసు కదా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని. రాజు తనకు వైద్యానికే అడిగాడే తప్ప గాని తను కావాలని అడగలేదు. పక్క సైనికుడు తను కూడా యవ్వనంగా ఉండాలని ఇంకో సీసా అడిగాడని నాగరాణి గ్రహించింది కాబట్టి ఆమె తలాటమి మందిచ్చింది. మందివ్వగానే తను చనిపోయాడు. రాజు సంతోషించి సాహెబ్కు చాలా వెలకట్టలేనంత బంగారం డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుతో సాహెబు సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ, నాన్నగారు నా కోసం ఏదో బుక్కు ఇచ్చారన్నావు చదవమని, తను చాలా జ్ఞాని కదా, నేను ఇప్పుడు చదవగలను, చదువుతాను కూడా, ఇప్పుడు నాకు తీరుబడి ఉంది అనగానే, అవును నాయన, మీ నాన్నగారు ఒక కాగితం నా చేతిలో పెట్టారు, నువ్వు జ్ఞానం వచ్చిన తర్వాత చదవడం ప్రారంభించిన తర్వాత అప్పుడు నీకు ఈ కాగితం ఇవ్వమన్నారు అని ఆ కాగితం తెచ్చిచ్చింది. ఆ కాగితంలో ఏముందంటే, జ్ఞానం వృధా, భగవంతుడే వస్తున్నాడు చూసుకో అంటూ అందులో ఉంది. అంటే దాని అర్థం జ్ఞానం ఎంత సంపాదించినా వృధా, ఆ భగవంతుడి సేవలోనే ఉండు అంటూ వాళ్ళ నాన్న రాసిన ఉత్తరంలోనే ఉంది.